వాయిదా పడింది. కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ కి సంబంధించి అనేక అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ సీఎం పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొంటున్నారు. ఇవాళ కూడా వీరు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇక ఈ ముగ్గురితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మొత్తం 5 మంత్రులు ఢిల్లీలో ఉండడంతో కేబినెట్ సమావేశానికి కోరం లేకపోవడంతో సీఎం వాయిదా వేశారు. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశం వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరగబోయే కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశం వాయిదా పడడానికి గల కారణం 5 కీలకమైనటువంటి మంత్రులు ఈ రోజు అందుబాటులో లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ కేబినెట్ మీటింగ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే 5 మంత్రులు ఏదైతే ఏఐసీసీకి సంబంధించి ఢిల్లీలో ఓబీసీ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు ఢిల్లీకి ఇప్పటికే వెళ్ళడం జరిగింది. ఇందులో ఢిల్లీకి వెళ్ళిన ఓబీసీ ఏదైతే మంత్రుల్లో 3 పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఈ 3 మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, 5 మంత్రులు కూడా ఢిల్లీలోనే ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ఒకవేళ ఈరోజు మధ్యాహ్నానికి అంటే 2:30 గంటలకు ఈరోజు లేదా 3 గంటలకల్లా హైదరాబాద్కు వచ్చేలా ఆయన ముందస్తు ప్రణాళిక ఉండే. అయితే కేబినెట్ సమావేశం వాయిదా పడడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన హైదరాబాద్కు రేపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది.